ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ ఫరిసరీలు ఎప్పుడు యేసును నమ్మల. యేసుకు ఫుల్గా అగెయిన్స్ట్గా ఉన్నారు. యేసు ప్రభు అంటేనే శత్రుత్వం, వాళ్ళకి శత్రుత్వం, ఎనిమిటీ. కానీ యేసు ప్రభు చనిపోతాడనే విషయం ఎంతమంది తెలుసు? లూకాసు వార్త 9వ అధ్యాయం ప్రకారం తన 12 శిష్యులకే తెలుసు. నమ్మాల్సిన శిష్యులు నమ్మి పారిపోయారు. నమ్మాల్సిన శిష్యులు నమ్మి పారిపోయారు. నమ్మను అనుకుంటున్నా యేసు ప్రభు శత్రువు అయిన పరిసర్యులు, ప్రధాన యాజకుడు ఆయన లేస్తాడు అని నమ్ముతున్నారు. అందుకే అన్నా, సమ్ టైమ్స్ అ బిలీవర్ విల్ నాట్ బిలీవ్ గాడ్ బెటర్ దెన్ ఎ ఎనిమీ. కొన్నిసార్లు విశ్వాసి కూడా విశ్వాసగల మాటను నమ్మడేమో, కానీ యేసుకి శత్రుగా ఉన్నవాడు యేసు ప్రభు మాటని నమ్ముతాడు. ఇదే జరిగింది అక్కడ. ఫిలాతు దేవుని నమ్మినా, యేసు ప్రభుని ప్రధాన యాజకుడుగా అయితే యూదుల రాజు అని ఫిలాతు ప్రకటించినా కూడా యేసు ప్రభుని నమ్మని వాడు ఎవరన్నా ఉన్నారు అంటే ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ ఫరిసయ్యులు. నమ్మనను అన్న వీరే యేసు ప్రభు మరణించిన తర్వాత తిరిగి లేస్తాడేమో. నమ్మాల్సిన శిష్యులు నమ్మలేదు, నమ్మినా దొంగలెక్క దాక్కుర్రు. నమ్మకూడని వ్యక్తులైన ప్రధాన యాజకుడు, ఫరిసయ్యులు ఫిలాతు రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతున్నారు. సమాధిని చైన్లతో కట్టేయండి, అక్కడ మీ సోల్జర్స్ని పెట్టండి, సో దట్ ఆయన పునరుత్థానము ఆపాలి. లేదా తన శిష్యులకు తెలుసు ఇతను లేస్తాడని, లేవకపోని ఆ యేసు శవాన్ని గనుక వీళ్ళు తీసుకోబోయి ఇంకెక్కడ జగన సమాధి చేసేసి ఆయన లేచాడు అని దొంగ ప్రచారం చేస్తే క్రైస్తవ్యం ఇంకా బలముగా పెరుగుతుంది. క్రీస్తుని అనుచరులు ఎక్కువ మంది పుడతారు. కనుక ఆ సమాధికి సీల్, ఆ సమాధి దగ్గర కాపరదారిని పెట్టు. నమ్మాల్సిన శిష్యులు నమ్మి పారిపోయారు. నమ్మనుగాక నమ్మను అని చెప్పిన పరిసర్యలు, ధర్మశాస్త్ర బోధకులు శరసాలు వేసి యేసుని సమాధిని బంధిస్తున్నారు. ఇప్పుడు ఎవరు యేసు మాట నమ్మినట్టు? 12 శిష్యులు యేసు మాట నమ్మారా? లేకపోతే నమ్మను అనుకున్న ధర్మశాస్త్ర బోధకులు, ఫరిసయ్యులు నమ్మారా?